కొమ్మల్లో కుక్కులు, కొండల్లో ఎక్కువలు. అంత సర్రియలిస్టిక్ పొయిట్రీని డ్యూయెట్ లో రాయొచ్చు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని ఏమి చేయక్కర్లా. సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు. మనం అదే పని చేయం. గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చం. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతాం. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు, అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం. ఆటో డ్రైవర్ ఉన్నది, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయినారు, వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది వాడు దేవుడు. ఆ మనిషికి సంబంధించిన కాదు. ఆ ఇన్సిడెంట్ ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. అలాగే సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ లో బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ట్యాక్సీ డ్రైవర్. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్. అక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోతుంది. పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి. నీకు అంత స్తోమత లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద పక్కన కూర్చునే అమ్మాయి మనసులో చోటు ఉంటే చాలు. ప్రేమించే వయసులో పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉంది. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదంతా. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. అంతా బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదప్ప, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఏదైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? జస్ట్ సరెండర్ అయిపోవాలంతే. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే సార్. 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. బయటికే ఫెయిర్ అండ్ లవ్లీ, లోనంతా అన్ఫేర్ అండ్ లోన్లీ. అబద్ధం మాత్రమే ఆడాను, మోసం చేయలేదు. ఇంటికి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మన మాటల మాంత్రికుడు, పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు, నాకు ఆత్మీయుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ నాకు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. ఆ బాధల్ని నాకు మీరెంత కాపు కాస్తారో అలాగే అంత అండగా నిలబడ్డారు, అంత భరోసా ఇచ్చారు నాకు జీవితం పట్ల. త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రతి ఒక్కరికి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రం విడుదలవుతుంది అంటే ఎందుకు అందరికి అంత ఆసక్తిగా ఉంటుంది, ఎందుకు అందరికి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు. చిన్నతనం నుంచి సాహిత్యంతో ఆడుకుని సరస్వతీదేవి ముద్దు బిడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మనం చెప్పొచ్చు. ఒక వాకింగ్ డిక్షనరీ, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక వాకింగ్ లైబ్రరీ, ఒక వాకింగ్ గూగుల్.